ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి ఇటీవల జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అన్ని పదవులకు కూడా గుడ్ బై చెప్పిన ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. అయితే ఆయన తన న్యాయవాద వృత్తిపైన ఫోకస్ పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే జీవీ రెడ్డి సరికొత్త జర్నీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యువతకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్ చేశారు జీవీ రెడ్డి. జీవీ రెడ్డి అండ్ కో అడ్వకేట్స్ సంస్థ విస్తరిస్తోంది. న్యాయవాద పట్టభద్రులు, 0 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు ఈ సంస్థలో చేరవచ్చు. ఖచ్చితత్వము, నిజాయితీ, ప్రభావవంతమైనటువంటి వాద్యంతో నిర్మించబడినటువంటి సంస్థలో భాగం అవ్వండి. ఇది ఒక మంచి అవకాశం అంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. యువ లాయర్లకు ఇది మంచి అవకాశం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీవీ రెడ్డికి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జీవీ రెడ్డి తన రాజీనామా తర్వాత ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవము, అభిమానము ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ ఆకాంక్షను తెలియజేశారు ఆయన. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులపైన సంచలన ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి ఉద్యోగులను తొలగించిన దినేష్ కుమార్ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లుతోందని, ఈ క్రమంలో తర్వాత పరిణామాలలో జీవీ రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. జీవీ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరారు. ఈ విధంగా జీవీ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. నమస్తే.